యోబు చాప్టర్ 23 3rd వాక్యంలో మనం చూస్తున్నాం. మరి దేవుడు యోబుకు, మరి దేవుని నీవు ఎక్కడున్నావు, వేర్ కెన్ ఫైండ్ గాడ్. నాకు ఎన్నో బాధలు వచ్చినాయి, నాకు ఎన్నో కష్టాలు వచ్చినాయి, నాకు ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, నాకున్నది అంతా పోగొట్టుకున్నాను, నాకున్న వాళ్ళందరూ దూరం అయిపోయారు. కానీ నీవు ఎక్కడి ఉన్నావు? నీ ముఖ దర్శనం నాకు కావాలి, నిన్ను చూడాలి. నీవు నాకు ఫ్రెండ్ వస్తే నా బాధ, నా కష్టాలు, నా హింసలు, నా శోధనలు నాకు ఏమి కలిగి ఉన్నాయి, I will share with in front of you. I will share with in front of you. అందుకోసం where can find God? నేను ఎక్కడ కలిగి ఉంటున్నాను దేవుణ్ణి? దేవుడు ఎక్కడ కనుగొగలము? ఎక్కడ కనుగోగలము? అనేక మంది సాధు సుందర్ సింగ్, మీకు అందరికీ తెలిసిన విషయం. సాధు సుందర్ సింగ్ ఆయన మరి పంజాబ్ రాష్ట్రంలో జన్మించాడు. ఆయన మిషనరీ స్కూల్లో చదువుతున్నప్పుడు, ఆ మిషనరీ స్కూల్లో మరి మామూలుగా అందరూ ప్రార్థన ఇవన్నీ ఉంటుంది. మరి ఆ మిషనరీ స్కూల్లో కొంచెం వయసుకు వచ్చినప్పుడు, మరి కాలేజ్ చదివినప్పుడు ఒక బుక్ ఇచ్చారు, ఒక బైబుల్ ఇచ్చారు, న్యూ టెస్టిమెంట్ ఒక బైబుల్ ఇచ్చినప్పుడు, ఆ బైబుల్ మీరు చదవండి అని వారు చెప్పినప్పుడు ఆ బైబుల్ తీసుకొని ఆయన ఇంటికి వెళ్ళి, నేను ఒక సిక్కు మతస్థుడు, నేను మా ఏరియాలో ఉన్న, మా భారతదేశంలో ఉన్న దేవతలు దేవుళ్ళు ఎంతో మంది ఉన్నారు, వారికి పూజన చేయకుండా ఈ పరదేశి అంటే బయట దేశం ఉన్న ఈ దేవునిని ఎందుకు పూజ నేను చదవాలి, ఎందుకు ఈయన అని ఆయన ఆలోచన కలిగి ఈ ఒక్క బైబిల్లను తీసుకొని ఆయన ఏం చేశాడంటే బయటికి వెళ్ళి కాల్చి వేశాడు. ఈ బైబిల్ తీసుకొని ఆయన కాల్చి వేశాడు. ఆ కాల్చి వేసినప్పుడు చాలా సంతోషపడ్డాడు. రోజు రోజుకి ఆయనకు మనోవేదనే సులువైపోయింది. చూడండి, కుటుంబంలో మనకి చాలా అర్థంగా, మాకు చాలా దగ్గరగా ఉన్నప్పుడు మనం ఏదో ఒక మాటలు వారికి ఏదో ఒక కోపంతోనూ మాటలు మనం ఆడినప్పుడు అప్పుడు బాగానే కోపపడతాం. అన్నీ అయిన తర్వాత మనం బాధపడుతుంటాం, ఎందుకు పాప ఆయనకు ఆమె ఏమి అనలేదు, అనవసరంగా ఆయనకు నేను మాట్లాడిన విషయాలు ఆయన గాయపరిచినని మనసులో మనవేదన కలుగుతుంది. అదే రీతిగా ఆయన నేను ఎందుకు ఈ బైబిల్లను నేను ఎందుకు కాల్చివేసిన అని ఆయన మనవేదనలో సరే కాల్చివేసిన. మరి దేవుడు ఎవరున్నారు? యేసు ప్రభువే నిజమైన దేవుడు అని నేను చెప్తున్నాను. మరి నిజమైన దేవుడు ఎక్కడున్నాడు? వేర్ కెన్ ఫైండ్ గాడ్? ఎక్కడ ఉన్నాడు? నేను వెతకాలి అని అన్ని మన భారతదేశంలో ఉన్న అనేక దేవతలు, దేవుడు ఎవరెవరు ఉన్నారో 100 కోట్ల దేవతలు తీసుకొని రోజు ఒక్క దేవత దగ్గర ఆయన వాళ్ళకి పూజలు చేస్తూ, నేను ఫలానా రోజు నేను ట్రైన్కి వెళ్ళి ఆ పట్రి కింద పట్టుకొని నేను సస్తాను. మీరు ఎవరు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారో ఎవరు నన్ను రక్షిస్తారు? ఎవరు నిజమైన దేవుడు ఉన్నాడు? ఆయన వచ్చి నాతో పాటు మాట్లాడాలి, నాతో పాటు మాట్లాడాలి అని ఆయన ఒక కండిషన్ పెట్టి ఆ పూజ ఏదైనా చేశాడు, అన్నీ చేశాడు. ఎవరు మాట్లాడరు. అందరూ మౌనంగా ఉన్నారు. అన్ని దేవుళ్ళు ఎవరెవరు ఉన్నారో వారందరూ మౌనంగా ఉన్నారు. సోదరు ఎందుకు మాట్లాడాలి? మనుషులు తయారు చేసిన ఈ వస్తువులు ఉన్నాయి కాబట్టి అవి మాట్లాడలేదు. చెవు ఉంటే వినలేదు, నోరుంటే మాట్లాడలేదు, కాలు ఉంటే నడవలేదు. సోదరి అవన్నీ పెట్టుకున్నాడు, ఏవి కూడా మాట్లాడలేదు. అన్ని పెట్టుకున్నాడు, అవి ఏం మాట్లాడలేదు. అంతా మాట్లాడతా ఎవరు నిజమైన దేవుడు ఉన్నాడో
నేను ఫలానా ఈ టైంలో పోయి రైల్వే బండి ఈ సమయంలో వస్తుంది, నేను పోయి పడుకుంటాను. బిఫోర్ నీవు వచ్చిన మాట్లాడితే ఆయననే నిజమైన దేవుడని నేను సాక్షి పలుకుతాను. నా సచ్చినంత వరకు నేను ఆయన సేవనే చేస్తాను అని బలంగా ఆయన ప్రార్థన చేసి కన్నీరు కాస్తున్నాను. దిస్ ఇస్ ద లాస్ట్ డే ఫర్ మీ. ఐఎమ్ గోయింగ్ టు డై టుడే. టుడే ఇస్ ద లాస్ట్ డే అని ఆయన when he has decided, అప్పుడు యేసు ప్రభు ఆయనకు వస్తాడు. ఆ రూమ్లో వచ్చి I am the way and the truth and the life. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నానయ్యా, నేను నీకు తోడుగా ఉన్నాను, నేనే ఆ యేసు ప్రభు అని చెప్పినప్పుడు ఆయన అప్పుడు కన్నీరు కాస్తూ నిజమైన దేవుడును నేను ఐ విల్ ఫైండ్ టుడే అనుకోని ఆ రోజు ఆ యేసు ప్రభువును దొరికిన మాట్లాడినప్పుడు ఆ రోజు నుంచి ఆయన అనేక మందికి సువార్త ప్రకటించడానికి ఆయన ఒక ఫాదర్ దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాడు. ఈ రీతిగా ఉన్నప్పుడు కొంతమందికి వాక్యం చెప్తానే ఉన్నాడు. వాక్యం చెప్పినప్పుడు తండ్రికి ఈయన ఏంది మా కులస్తుడు, మా మనిషి అని యేసు ప్రభు గురించి ఈయన సాక్షి చెప్తున్నాడు. నేను యేసు ప్రభువును చూసిన, మీరు నమ్మండి, యేసు ప్రభువును నేను చూసిన, దేవుడు చూసినంటే ఈయన ప్రకటిస్తున్నాడు. మా పేరు ఏం కావాలి, నా పేరు ఏం కావాలి అని బాధపడుతూ ఇట్లయితే బాగుండదు, ఇట్లయితే బాగుండదు, నా కొడుకుని మనం ఏం చేయాలి, భోజనములో విషము కలిపి చంపేయాలి. ఎందుకంటే మనకి సమాజంలో నేను పేరు ప్రఖ్యాతి ఉన్న మనిషి, నాకు ఇవన్నీ ఉన్నాయి, నేను ఎందుకు ఆ దేవుడు నమ్ముకున్నాడు, ఈయనకి కథమే చేస్తాం. నా కొడుకును తండ్రితో మాట్లాడుకోవాలి. ఆయన సాధు సుదర్శిలో ఇంటికి వచ్చినప్పుడు ఆయన భోజనంలో అన్నంలో విషము కలిపారు. నాకు ఇంటికి పిలిచినప్పుడు ఎవరు వస్తే కూడా వాళ్ళు ఇంటికి వెళ్తే నాకు విషయం కలిపితే వాళ్ళకి ఏం తెలుస్తుంది. వెళ్ళాడు, భోజనం చేశాడు. భోజనం చేసి ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ నేను ఏం చేయాలని ఆలోచన చేసి ఫాదర్ దగ్గరికి వెళ్ళాడు. ఒక సేవకుల దగ్గరికి వెళ్ళాడు. ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలని వెళ్ళినప్పుడు అప్పుడు కింద పడిపోయింది. ఆ విషయం ఆయన లోపల బాడీలో వెళ్ళి ఆయన పడిపోయాడు. పడిపోయినప్పుడు దైవ సేవకుడు ప్రార్థన చేశాడు. మనం ఎన్నిసార్లు చూస్తుంటాం, ఈ దయ్యాలు ఏలు పట్టినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు పడిపోతుంటాయి, పారిపోతుంటాయి, మాట్లాడుతుంటాయి. ఆయనలో ఉన్న విషము ఆయన ప్రార్థన, ఫాదర్ ప్రార్థన చేసినప్పుడు అది కక్కి వేశాడు, బయటికి కక్కి వేశాడు. ఆ కక్కి వేసినప్పుడు ఆయన స్వస్థపరిచాడు. ఆ రోజు నుంచి ఆయన సేవ ప్రారంభించాడు. అనేక దేశాలు తిరిగాడు, అనేక ప్రాంతాల్లో తిరిగాడు. మరి ఈరోజు చూస్తున్నాము ఆ సంఘం ఎన్నో వేలు, ఎన్నో లక్షల మంది ఆ సంఘానికి వెళుతున్న సోదరులు ఈరోజు మనం చూస్తున్నాము. మరి యోబు కూడా తన జీవితంలో ఈ రీతిగా మరి వాక్యములు మనం ఒకసారి చూద్దాం. 23వ వచనం ఒకసారి చదువు. ఆయన నివాస స్థానమున వద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక. సోదరి అనేక మంది ఈ ఆదివారం వస్తే ఎక్కడికి వెళ్దాం, ఏం చేసుకుందాం, ఎక్కడ తిరుగుదాం, ఇటువంటి ఆలోచన కలిగి ఉంటారు. కానీ దేవుని నమ్మిన పిల్లలు ఆదివారము మనము దేవుని సన్నిధిలో గడపాలి అనే ఆలోచన కలిగి ఉంటారు. మరి ఈ వాక్యంలో మీకు అందరికీ తెలుసు, యోబు తన జీవితంలో మరి దేవుని గురించి మరి ఎక్కడి కూడా ఆయన తప్పలేదు. దేవునితోని సహవాసము ఎప్పుడు కూడా ఆయన విడిచి దూరంగా వెళ్ళలేదు. కొన్నిసార్లు బాధపడ్డాడు, మీకు అందరికీ తెలుసు, కొన్నిసార్లు బాధపడ్డాడు ఆయన. నేను పుట్టకపోయి ఉంటే బాగుండేది, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు, నా పిండాగి ఉన్నప్పుడే నేను చచ్చిపోతే కూడా బాగుండదు, అనేక రీతిగా బాధపడ్డాడు. సోదరు ఈరోజు మనం కూడా కష్టాలు, బాధలు వచ్చినప్పుడు ఎందుకయ్యా ఈ ప్రాబ్లమ్స్, ఎందుకు మనకే వస్తున్నాయా, మేము ఇంత భక్తి గలగా ప్రార్థన చేస్తున్నాము, మేము ఇంత పని చేస్తున్నాము, మాకెందుకు రావాలి, అన్నిటికి రావడం. సోదరు మీకే వస్తాయి ప్రాబ్లం.
అన్నడికి రాదు. వాళ్ళు లోకంతో కలిసి ఉన్నారు. యు ఆర్ ద సపరేట్ ఫ్రమ్ ద వరల్డ్. నీకేం ప్రాబ్లం వస్తాయి? అందుకోసమే మీరు భయపడద్దు, మీరు భయపడద్దు. నేను మీకు తోడుగా ఉన్నాను. మీరు ఎందుకు భయపడుతున్నాను? కొంతమంది చిన్న చిన్న విషయాలు భయపడిపోతారు. యోగ విషయాన్ని అంతా చాలా ఈజీగా చెప్తారు. అయ్యా యోగ ఇట్లా చేశాడు అని చాలా ఈజీగా. ఆయన దాంట్లో ఒక్క ఇంచన మనం ఆలోచన చేస్తామా? ఒక్క ఇంచు, ఒక్క పిన్ అంతా మీకు ఎవరో ఒక మాట కానీ చెప్పారనుకోండి, ఆయన సంగతి కూడా రాదు. ఎవరి గురించి వస్తున్నామో, ఎవరి గురించి రేపు నీవు సంఘాలు వస్తే సంఘము నీకు తోడుగా ఉంటుంది. సంఘము ద్వారా నీవు ఎత్తన పడతావు. నీవు దేవుని రాజ్యంలో శాశ్వతమైన రాజ్యకు వెళ్తావు. నీకు సంఘమే తోడు లేకపోతే నీవు ఎడారిలో అయిపోతావు. నీవు ఎడారిలో ఏముంటుంది? నీళ్లు దొరకదు, భోజనం దొరకదు, పులిలు సింహాలు ఏదో ఒక ఉంటాయి, నిన్ను మింగి వేస్తుంది. సోదరి నీవు సంఘము విడిచిపోతే నీ జీవితం అంతా ఎడారి జీవితం అవుతుంది. అందుకోసమే బాధలు రాని, కష్టాలు రాని, సుఖము రాని, ఏదైతే కూడా నీవు సంఘము సహవాసము కలిగి ఉన్నప్పుడే నీవు నీ కుటుంబము ఆశీర్వదించబడతారని దేవుని వాక్యంలో చదివిస్తుంది. మరి యోబు ఒక ఆత్మ ఆవేదన, యోబు ఒక ఆత్మీయ ఆవేదన. ఆయనకు ఆవేదన ఏమన్నది? అయ్యో నేను ఇంతంతా నేను చేసినాను, కానీ ఇంకా నన్ను బాధిస్తూనే ఉన్నాను. మరి చూద్దాం. మరి నెక్స్ట్ విషయంలో చూద్దాం. యోబు 13:3 13:3 మనం చూద్దాం. యోబు 13:3. నేను సర్వశక్తుడగు దేవునితో మాట్లాడగోరుచున్నాను. దేవునితోనే వాదింపగోరుచున్నాను. అయ్యా అమ్మాలారా, అయ్యలారా, మనం ఎవరితో వాదిస్తున్నాం? మనకు అపోజిట్ ఉన్న వ్యక్తితోనే, మనతోనే ఉన్న వాడితో వాదించడానికే మన సమయం సరిపోతుంది. వేర్ ఈజ్ యువర్ టైం ఫర్ దేవునితో సంవాదించడానికి, దేవునితో వాదించడానికి, దేవునితో కలవడానికి, దేవునితో మనం మాట్లాడడానికి మనకి సమయం ఉన్నదా? ఎక్కడుందయ్యా మనకి సమయము? మనకి ఎక్కడుంది? ఒకటి మాట్లాడడానికి సమయం ఉంది, వ్యర్థంగా తిరగడానికి సమయం ఉంది, వ్యర్థంగా అనేక విషయాలు సహవాసం కలిగి తిరగడానికి సమయం. కానీ యోబు చెప్తున్నాడు, అయ్యా నేను దేవునితోనే వాదింపగోరుచున్నాను. కానీ దేవునితో వాదింపగోరుతున్నానంటే ఆయనకి ఎంత బలం ఉండాలి? ఆయన ఎంత భక్తిగా జీవించాలి? మన భక్తి ఒట్టిదే అనిపిస్తుంది. ఒకసారి చూస్తే ఈ భక్తుల ప్రాంతం, ఇది బైబిల్ చూసినప్పుడు మన భక్తి ఒట్టిదే అనిపిస్తుంది. కానీ మనం ఒట్టిదానికి బలము చేసుకోవాలి, మనం బలంగా నిలబడాలి. నీవు ఎప్పుడు సంఘము సహవాసం కలిగి ఉంటావు, నీవు అప్పుడే బలపరుస్తావు. సోదరు ఈరోజు యోబు నీతో మాట్లాడాలి, నీవు వాదించాలంటే ఏమనుకుంటున్నావు? వాదించాలంటే ఒక అడ్వకేట్, ఒక ఇద్దరు ఖైదీలు ఉన్నప్పుడు నా మనిషి కరెక్ట్ మాట్లాడాడు, ఇలా లేదు ఈ మనిషి కరెక్ట్ మాట్లాడాడు, వీళ్ళు ఇద్దరితోనే వాదింపు నడిచినప్పుడు మధ్యలో ఉన్న వ్యక్తి ఆ జడ్జిమెంట్ ఎవరు కరెక్ట్, బలవంతుడు ఎవరు కరెక్ట్ ఉన్నారో ఆ జడ్జిమెంట్ చేస్తాడు. కానీ ఆయన దేవుడితోనే వాదిస్తున్నాడంటే మరి వాదింపాలే, నీవు ఎక్కడున్నావు నేను ఫైండ్ అవుట్ అని వెతుకుతున్నాను. సోదరులు ఈరోజు దేవుని వాక్యం శ్రమిస్తుంది. మరి కీర్తనలు మనం చూస్తున్నాం. కీర్తన 42 ఇప్పుడు మనం చూసుకున్నాం. కీర్తన 42:1 దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను. ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. సోదరు మీరు ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను. ఈరోజు మీరు చర్చికి వస్తున్నారు, మీరు ఏమని వచ్చినా నిజంగా ఎవరో ఒకరు చెప్పండి. నేను ఆయన సన్నిధులు కనపడాలని వచ్చినా, ఏదో వస్తున్నాను
ఏదో చెప్తున్నాము, వింటున్నాము, పోతున్నాము, పాడుతున్నాము, అదే ఉద్దేశంతో వచ్చారా? ఏదో నేను పాడాలయ్యా, నేనే వాక్యం చెప్పాలయ్యా, ఏదో నేను చదవాలయ్యా, అంతేనా మా బతుకు, మా జీవితము దేవుని సన్నిధిలో అదేనా? ఈరోజు నీవు మార్చుకో. మనము మారాలి, ఈరోజు కూడా మారాలి. మనము మారుతూనే సమాజం మారుతుంది, మనం మారుతుంది, మన సంఘము మారుతుంది. సోదర సోదరి, ఈరోజు అనేక మంది అదే దేవుడు దావీదు చెప్తున్నాడు, ఆయన సన్నిధి దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్లు, దేవా నీ గురించి నిన్ను చూడాలి, నిన్ను కలవాలి, నీ సన్నిధిని నేను గడపాలి, నీ మందిరంకు రావాలి. మరి మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ఆశపడుతున్నాము? ఈరోజు మనకి 10 లక్షలు ఎవరైనా ఇస్తారనుకుంటే వాళ్ళ ఇంటి ముందు 6 గంటలకే పోయి నిలబడతాం. మేము డబ్బు కావాలి, డబ్బు వద్దు అంటారు. డబ్బు అవసరమే సోదర సోదరి, డబ్బు అవసరమే. మీరు ప్రయారిటీ దేవునికి ఎక్కువ, మీరు ఆ ప్రయారిటీ ఇవ్వద్దు. అందుకోసం దుప్పి వాగు, దుప్పి తన నీళ్ళు గురించి ఎంత ఆశపడి పరిగెత్తు. దుప్పి ఒక్కరోజు కాదు, ఎన్నో రోజులు ఉంటుంది. అది నీళ్ళు దొరికేంత వరకు వెతుకుతూనే ఉంటాయి. నీళ్ళు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కడుపు నిండిన వానికి ఆకులు విలువ తెలియదు. మనకి దేవుడు అన్ని ఇచ్చాడు. అందుకే దేవుని ప్రేమ, దేవుని అద్భుతాలు మనం తెలుసుకుంటలేదు. మీకు సమర్పించినప్పుడు కంపల్సరీ నువ్వు దేవుని సన్నిధిలో వచ్చి మోకాలతో ప్రార్థన చేస్తారు, కన్నీరు చేస్తారు. ఈరోజు ఎవరిని కన్నీరుతో ప్రార్థన చేశారా? పొద్దున్న నుంచి అర్లీ మార్నింగ్ మీరు కన్నీరుతో ప్రార్థన చేశారా? దేవా నా కుటుంబాన్ని ఇంతగా ఆశీర్వదించినావు, నా పిల్లలను ఇంతగా దీవిస్తున్నావు, మాకందరికి ఆరోగ్యము దయచేసినావు, మా పిల్లలను అనేక రీతిగా వాళ్ళు మేము ఎంత హీన స్థితిలో ఉన్నవాళ్ళు మాకు ఇంతగా గొప్పగా జీవించినావు, మాకంత మంచి ఇల్లు ఇచ్చినావు, మంచి కుటుంబం ఇచ్చినావు, మంచి పిల్లలు ఇచ్చినావు. నేను ఈరోజు కన్నీరుతో నా పిల్లలను దీవించు ప్రభువా, నా పిల్లలను దీవించు అని నేను ఎప్పుడైనా పొద్దున్న లేచి ప్రార్థన చేశారా? సోదర సోదరి, మరి దావీదు తండ్రి అయిన దేవునికి దుప్పి వాడు, దుప్పి వాటర్ తాగడానికి ఎంత ఆశపడుతుంది. మరి నేను ఈరోజు అన్ని మార్నింగ్ దేవుని సన్నిధికి నేను రావాలి అంటే నీవు ఆశపడినవా? ఫోన్ చేస్తే అయ్యా వస్తున్నాయా? ఫోన్ చేస్తే నేను వస్తుంది, నీకు ఏడ ఉందయ్యా ఆశ? ఫోన్ చేస్తే నువ్వు వస్తున్నాయి. అయ్యా నువ్వు ఎవరి గురించి వస్తున్నావు? రాబోయే శోధనలో పడిపోవద్దు. నేను సైతాన్ని ప్రేమించి ఉంటాయి. రాబోయే రోజులు దేవుడు నిన్ను దీవిస్తాను. రాబోయే రోజులు నీవు బలపరచబడాలి, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. సోదర సోదరి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాం. జెరెమీయాలో చాప్టర్ 29:13 మీరు నన్ను వెతికిన ఎడల, జెరెమీయా 29:13 ఓకే, మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతోనూ నన్ను పూర్ణ విచారణ చేయగల, మీరు నన్ను కనుగొందరు. పూర్ణ మనసుతోని మీరు ఒట్టొట్టిగా పైగా దేవుడు పై రూపం చూడడండి. పై రూపం చూడడు. ఇంట నీ హృదయం రహస్య దేవుడు నీ హృదయం రహస్యమను తెలుసుకుంటాడు. నువ్వు ఏమై ఉన్నావో మాకైతే అనవసరం అంటాడు. నీ హృదయమను చూస్తాడు. నీవు కోటీశ్వరుడు ఉండొచ్చు, నీకు అనేక రీతిగా ఈ లోకపరంగా నీకు ఆశీర్వాదం పొంది ఉండొచ్చు, కానీ నీ హృదయము ఎలాగుంది? నీ హృదయము నా సన్నిధిలో ఎలాగుంది? నన్ను స్మరిస్తున్నావా? నన్ను నీవు ఆరాధిస్తున్నావా? మరి జనమని చెప్తున్నావు, విచారణ చేయలేక మీరు నన్ను కనుగొందరు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీవు నన్ను ఆరాధించాలంటే ఒట్టిగా నీవు ఆరాధించవద్దు, ఒట్టిగా ఆరాధించవద్దు. నీవు నన్ను ఆరాధించాలి. నా సన్నిధిలో నీవు పూర్ణ మనసుతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బుద్ధితోనూ, పూర్ణ శక్తితోనూ నీవు నన్ను ఆరాధించాలి. ఒట్టిగా ఎందుకు ఆరాధిస్తావు? నీ ఆరాధన ఇక్కడికే, ఈ పై కూడా కాదు, ఇక్కడికి నీ ఆరాధన వెళ్ళదు. అందుకోసమే నీ పూర్ణ మనసుతోనూ, నీ ప్రాణంతోనూ, పూర్ణ బుద్ధితోనూ దేవుడు ఉన్నవాడు అనువాడు, ఈయన ఉన్నాడు, ఈ లోకం ఈ మందిరంలో ఉన్నాడు, నా ప్రార్థన ఆలకిస్తున్నాడు అని ఒక బలమైన విశ్వాసంతోనే నువ్వు ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో
మొలకాలతో ప్రార్థన చేస్తే దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. సోదరులు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. సాధు సుందరం సింగులు ఈరోజు ఈ రీతిగా ఆయన ఎన్నో లక్షల కోట్ల మంది సాధు సుందర సింగులు ఆయన చేసే మెసేజ్, ఆయన చేసే వాక్యం, ఆయన ఏమీ లేదు. ఈజ్ ఎ నో ట్రైన్డ్ పర్సన్. దేవుడు ఆయన మాట్లాడాడు. దేవుడు నీతో కూడా మాట్లాడతాడు, నీ కుటుంబంతో కూడా మాట్లాడతాడు. ఈరోజు దేవుడు మరి వాక్యంలో మనం చూస్తున్నాం. రెండవదానికి సమయం అవుతుంది. ఆత్మ యొక్క ఆవేదన, కృపా సింహాసనకి చేరుకోవడం కోరిక. ఆత్మ యొక్క ఆవేదన ఏముంటది? నాకు నిత్య జీవం కావాలి, పరలోకంలో చేరాలి, నేను దేవుడితో సహవాసం కలిగి ఉండాలని ఆత్మ యొక్క ఆవేదన ఉంటుంది. మరి మీ ఆత్మ పరమాత్మను కలిసిపోతారంటారు. మీ ఆత్మ మా ఆత్మ ఎలాగా ఆవేదన ఉన్నది? దేవునితో పరలోక రాజ్యంలో మరి వెందు కలిసి చేసే మనసు మనకి ఆవేదన, ఆ ఆత్మ ఉన్నదా? సోదరులు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగానే మనం దేవుని మన ఆత్మతోని ఆరాధిస్తున్నామా? మీరు వాక్యంలో చూస్తున్నాము. యోబు చెప్తాడు, మనం చూస్తున్నాము ఆత్మ యొక్క ఆరాధన, ఆత్మ యొక్క సింహాసనం చేరుకోవడం కోరిక. కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుందండి జీవితంలో. కోరిక లేని వాడు ఆడు మనుషుడే కాదు. కోరిక ఉండాలి, తప్పు కాదు. మీ పిల్లలు ఎదగాలి, మీరు బాగుపడాలి, మీరందరూ దీవించబడాలి, మీ బిజినెస్ దీవించబడాలి, మీరందరూ ఈ లోకంలో వెలుగుగా ఉండాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. కోరిక ఉంటుంది, తప్పు కాదు. దేవుడు మిమ్మల్ని సృష్టించాలంటే ఏ లోకంలో కూడా మీకు సంతోషం ఉండాలి, పరలోకంలో కూడా సంతోషం ఉండాలని ఆయన కోరిక ఉంది. ఎప్పుడు కూడా ఏమి చేసుకుంటా, అయ్యా నాకు ఏమి లేదు, నాకు ఏమి లేదు, నాకు ఏమి లేదు, ఏమీ లేదు అన్నవద్దు. నీకు నేను అన్ని ఇచ్చినాను అంటాడు దేవుడు. ఏమి లేదంటే ఎందుకు అంటున్నావయ్యా? నీకు కాళ్ళు ఇచ్చిన, చేతులు ఇచ్చిన, చెవులు ఇచ్చిన, శరీర భాగాలు ప్రతి ఒక్కటి పని చేస్తున్నాయి. నువ్వు ఏమి లేదనుకొని ఎందుకు నువ్వు ఆలోచన కలిగి ఉన్నావు? సోదరు మీకు ఇవన్నీ సత్యం తెలుసు. మీరందరూ హాస్పిటల్కి వెళ్ళినారు. అనేక మీ కుటుంబంలో కూడా చూశారు. ఒక చేయి లేని వాడు ఎంత బాధపడుతున్నాడు, జ్వరం వచ్చిన వాడు ఎంత బాధపడుతున్నాడు, కాళ్ళు లేని వాడు ఎంత బాధపడుతున్నారు. కొంతమంది పిచ్చోళ్ళ పిల్లలు కన్నిన వాళ్ళు ఉన్నారు. ఆ పిల్లలకి మెయింటైన్ చేయాలంటే కూడా వాళ్ళు ఎంతో ఆవేదన పడుతున్నారు, ఎంతో బాధపడుతున్నారు. మరి వారికి మీరు గొప్పలే కదా, మీకింత ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు. వాళ్ళ పిల్లలే వదలగా వాళ్ళు ఉండలేరు, వాళ్ళు వదలగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, వాళ్ళు ఈ లోకంలో ఉన్న సంతోషము చూడలేరు. ఆ పిల్లలు చూస్తే వాళ్ళ జీవితము ఆ పిల్లల గురించి వాళ్ళు ఆలోచన చేస్తుంటారు. కానీ మీకు మనకి అన్ని ఇచ్చిన దేవుడికి మీరు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నారా అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. దానియేలు 3:25 మనం చూస్తున్నాం. 3:25 అందుకు రాజు, నేను 4 మనుషులు, సిస్టర్ చదవండి. అందుకు రాజు, దానియేలు 3:25 అందుకు రాజు నేను 4 మనుషులను బంధకముల లేక, నేను 4 మనుషులు బదక మేలు లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. 4వ రూపము దేవతల రూపము కలిగి ఉన్నదని మీరు అనుకుంటారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నా సొంత బుద్ధితో నేను మాట్లాడను, ఈయన దేవుడు మాట్లాడుతున్నా. ఈ ఒక పులిపీఠం అన్నది దేవుడు ఉన్నాడు అని ఎప్పుడు నేను మాట్లాడేవాడు కాదు. మరి ఆ రోజు సిచ్యువేషన్ చూస్తున్నారు. మరి దారువేష రాజులు ఇవన్నీ స్టోరీ తెలుసు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ మీరు ఏది కూడా మీరు పూజించకూడదు. నేను చేసిన ఈ ప్రతిమకే మీరు పూజించాలి. ఈరోజు నిమ్మను మమ్మల్ని కూడా సమాజంలో ఉన్న వాళ్ళు అడిగితే ఎంతమంది నిజంగా నిలబడతారు అనుకుంటున్నాను. వాళ్ళు ఒకటే మాట చెప్పారు, మేము చావు అయితే చస్తాము కానీ ఆ మూర్తికి పూజ చెయ్యము అడ్డపడము. నేను చావడానికి ఆయన బతికిస్తే బతికి, చావైతే ఇంకా మేలు, ఇంకా నాకేమి లేదు కోరిక. నీవు అటువంటి స్థిరమైన బలమైన విశ్వాసులుగా ఉంటున్నావా? ఏదో నామకార్థ క్రైస్తవులు ఉంటున్నామా?
దేవుడు మీతోని నాతోని మాట్లాడుతున్నాడు. యవనస్థ పిల్లలు, యవనస్తులు ఉన్నారు చాలా మంది, మన సంఘస్థులు అనేక మంది యవనస్తులు ఉన్నారు. యవన ప్రాయంలో నా సృష్టిని స్మరించండి. మనకు నిజంగా యవన కాలంలో అనేక శోధనలు వస్తాయి. మనం ఇంకా 55 ఇదే రేంజ్లో ఉన్న వాళ్ళు ఉన్నాం మన సంఘస్థులు. ఎవరు కూడా 75 సంవత్సరాలు లేని వాళ్ళు లేరు. కానీ ఈ వయసులో కూడా మనము దేవుడిని తెలుసుకుంటే దేవుడు రాజ్యములో మనం చేస్తాం. లేదయ్యా మేము ఏదో వస్తున్నాము, ఆయన కనపడలేకపోతే పర్వాలేదు, మేము ఇలాగే ఉంటాము, మా జీవితం ఇలాగే ఉంటుందంటే నాశనమైంది మనమే. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాం. సోదరి మరి ఆత్మీయ యొక్క ఆవేదన, ఈ ఆవేదన ఎట్లా ఉంటుందంటే నేను దేవునితోని గడపాలి, దేవుని సన్నిధిలో ఉండాలి అని ఈ ఒక ఆత్మీయ ఆవేదన. ఇంకొక ఆత్మీయ దేవుడు ఏం చేస్తాడయ్యా, దేవుడు ఏం చేశాడు నీకు? ఇంకొక ఆత్మీయ ఆవేదన ఏమంటుందంటే బాబు నీకు నేను అన్ని చేసినయ్యా, నీకు అన్ని చేసిన ఈ లోకము నీకు స్థిరమైనది కాదు, లోకము శాశ్వతమైన లోకం, నేను ఉన్నవాడు అనువాడు నీవే. అందుకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. మన అనేక సమయం మనం చర్చికి వెళ్ళాలంటే అక్కడ ఏదో ఒకటి జరుగుతుందంటే అక్కడికి వెళ్తాం. యోనా జీవితంలో కూడా అలాంటి జీవితం కలిగింది. తార్సకు వెళ్ళంటే ఆయన నినివే పట్టణం మరి ఏది సముద్రంలో అనేక రీతిగా తుఫాను వచ్చినాయి, అన్ని వచ్చినాయి. మరి మన జీవితంలో వస్తూనే ఉంటాయి. తుఫాను వచ్చింది, నేను చెప్పింది ఎక్కడయ్యా, నీవు నినివే పట్టణానికి వెళ్ళి నీవేం చేయి, నా వాక్యమాను ప్రకటించు అన్నాడు. నినివే పట్టణానికి వెళ్ళి నా వాక్యమాను, అక్కడ అనేక మంది దారి తప్పిపోతున్నారు, తాగుతున్నారు, తిరుగుతున్నారు, వ్యభిచరిస్తున్నారు, అక్రమమైన సంబంధం కలిగి ఉన్నారు. వారిని మార్చయ్యా నువ్వు, యోనా నువ్వు వెళ్ళి మార్చు, వారి జీవితం మార్చు, వారి కుటుంబం మార్చండి. అయ్యా నేను అక్కడికి వెళ్తే వాళ్ళు కొడతారయ్యా, నన్ను చంపుతారు, ఆ ఒక ప్రాంతంలో వాళ్ళు మంచోడు కాదు అనుకొని ఆయన ఏం చేశాడు, చేశాడు. తర్షీష్ ఆ ఒక ప్రాంతంకి వెళ్ళడానికి ఆయన షిప్ ఎక్కాడు. మన జీవితం కూడా మధ్యలో ఏమైనా జరుగుతుంది అనుకోండి, సంఘం టైం అవుతుంది, పరిగెత్తుదాం అని మనసు రాదు. చూసిపోదామయ్యా, 15 నిమిషాలు ఉంది కదా, ఆ ఆడంబరం చూసిపోదాం. ఇవన్నీ చూసిన తర్వాత లాస్ట్ ఎండింగ్ చర్చికి వెళ్తాం. అయ్యా నీవు ఎన్ని సంవత్సరాలు కూడా నీవు ఈ రీతిగా ఉంటే నీవు మారవు, నీ కుటుంబం మారదు, నీ సంగతి మారదు, నీ జీవితం మారదు. కష్టాలు వస్తాయి, కాదంటలేము, కష్టాలు వస్తాయి. మీకు కష్టాలు రాకుండా ఉండవు. నేను ఎన్నోసార్లు ఈ వాక్యము ప్రకటిస్తాను. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, జీవితంలో అనేక మంది నిందిస్తాం. అయితే కూడా నీవు భయపడవు. నీవు ఎవరి గురించి జీవిస్తావు? నేను జీవించని నా ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి జీవిస్తున్నానని ఒక బలమైన విశ్వాసం ఉండాలి తప్ప ఏదో మాటకు వస్తే ఎవరు ఏం చేయరండి. మీకు ప్రాణము ఇచ్చినవాడు ఆయన, ప్రాణము తీసేవాడు ఆయన. ఎవరు మీకు ఏమి చెయ్యలేరు. ఎందుకు భయపడుతున్నాను? నేను మీకు తోడుగా ఉన్నాను కదా. ఆ రోజు యోనా లాస్ట్కి అన్నను మరి కింద పడి వేశాడు. చాపకు అగ్ని ఇచ్చాడు. నా సేవకుడు కింద సముద్రంలో పడిపోతున్నాడు, నీళ్ళను పడిపోతున్నాడు. ఆయన ఇమీడియట్ గా నువ్వు క్యాచ్ చేసుకో అంటాడు. మనం అలా రీతిగా ఉన్నామా? సోదరి మనం ఇంకా చాలా ఎదగాలి. దేవుని సన్నిధిని ఇంకా చాలా బలపరచబడాలి సోదరి. మరి ఆ చాప కూడా మాట విన్నది, దేవుడు మాట. చాప కూడా మాట విన్నది. ఆయన ఎత్తి పడేసినప్పుడు పక్కనే ఆయన మింగి వేసింది. కొన్ని సందర్భంలో మమ్మల్ని కూడా సైతాన్ కొన్నిసార్లు మింగి వేయడానికి ప్లాన్ చేస్తుంటాడు. ఏదో ఒక అపనింద తేవడానికి ప్లాన్ చేస్తుంటాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మింగి వేస్తే కూడా ఆయన చావాలి, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చాప కడుపులో ఉండి కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆయన అంత బలమైన
విశ్వాసం కలిగి దేవుడు పని చేస్తున్నాడు. మరి మనమైతే ఒక 4 మంది 4 రాలేసినాక అమ్మమ్మమ్మ చచ్చిపోతున్నామయ్యా, మాకు ఎందుకు రాలేస్తావు, మాకు ముందు ఎందుకు నింద వెళ్తావు, ఒట్టిగా భయపడుతున్నాం. ఒట్టిగా గాలి రాత్రి 12, 1, 2 గంటలకు మనం బయటకు వచ్చిన పక్షులు ఏదైనా సౌండ్ వచ్చిందని అమ్మమ్మ దయ్యం ఉంది అక్కడ దయ్యం ఉండదు, ఏముండదు. కానీ మన భయం అంతా, మా మైండ్ కాన్సెప్ట్ ఏమున్నదంటే దయ్యము అని అది వృద్ధి చేశారు పెద్దోళ్ళు. మీరు కూడా ఉన్నారు, మీతో పాటు నేను కాదంటలేదు. అది ఏమైందంటే ఆ భయం పుట్టించారు పబ్లిక్. ఆ భయము దేవుడు నన్ను భయపడతారా? దేవుడికి మీరు ఎప్పుడైనా భయపడుతున్నారో? భయపడరు. మరి దయ్యం ఎందుకు భయపడుతున్నారు? దయ్యం ఎందుకు భయపడుతున్నారు? దయ్యంతో మాట్లాడారా? మరి దేవుడితో మాట్లాడలేదు, దయ్యంతో మాట్లాడలేదు. మరి ఎందుకు భయం? దేవుడు అంటే భయం లేదు, మరి దయ్యం అంటే ఎందుకు భయం? మీకేం వచ్చి గొంతు పెట్టుకోలేదు, మేము వచ్చేది ఏం చేయలేదు, అయితే ఎందుకు భయం? సోదరి ఈరోజు దేవుడు మాట్లాడతాడు, నీవు భయపడలేదు. లోకమంతా సృష్టించిన వాడు నేనే, మిమ్మల్ని సృష్టించిన వాడు నేనే, ఈ లోకంలో ఉన్నదంతా సృష్టించిన వాడు నేనే. మీరెందుకు భయపడుతున్నాను? నేను మీకు తోడుగా ఉన్నానని దేవుని వాక్యంలో మనకి సెలవిస్తుంది. దేవుని మౌనము, ద సైలెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఏముంటాడంటే సైలెన్స్ ఆఫ్ గాడ్. ఎప్పుడు కూడా మనం చూడండి, పిల్లలు పిన్ ఆఫ్ సైలెన్స్, పిన్ ఆఫ్ సైలెన్స్. దాని మీరు ఒక పిన్ను వేస్తే కూడా నాకు తన్నంత దానికే పిన్ ఆఫ్ సైలెన్స్ అంటారు. ఇప్పుడు పిన్ వేస్తే కూడా శబ్దం రాదట కాదు, ఆ శబ్దం నాకు వినపడాలనేదే దాని గురించి, దాని మీనింగ్ పిన్ ఆఫ్ సైలెన్స్ అంటాం. ఒక డ్రాప్ వేసినాక ఆ వాయిస్ నాకు వినపడాలి, అది వింటారు. అందుకే దేవుడు మౌనమని. ఎందుకు మౌనం లేకున్నాడు? నడవాలి వీళ్ళు జాతర, ఏమేమి ఎక్కడెక్కడ జాతర, డబ్బు ఉన్నంత వరకు జాతర చేస్తారు. డబ్బు ఎప్పుడు ఖాళీ అయింది చెప్తారు. కూరగాయలు అన్ని తీసుకుంటారు. మీ యజమానులు ఒక 1000 రూపాయలు 500 ఇచ్చారు, అన్ని తీసుకుంటారు. లాస్ట్కి బ్యాలెన్స్ చూస్తారు. బ్యాలెన్స్ చూసినప్పుడు అయిపోయింది, మా పని అయిపోయింది, ఇక చాలా ఇంతే అని మనము రిటర్న్ పోతాం. దేవుడు కూడా ఈజ్ ఎ సైలెన్స్. ఈయన సైలెన్స్ ఉన్నాడు, పైనుంచి చూస్తున్నాడు. నడవాలి మీరు ఎంతవరకు వెళ్తున్నారు, నా సన్నిధిని ఎన్ని రోజులు తిరుగుతున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, నిజంగా దేవుని నన్ను మహిమ కష్టపడుతున్నారా? నేను ఒట్టిగా డాంబిక క్రైస్తవులై ఉన్నారా? ఓన్లీ నామినల్ క్రైస్తవులుగా పేరు మాత్రమే నేను క్రైస్తవును అని చెప్పుకొని తిరుగుతున్నారు. ఈజీ సైలెన్స్. దేవుడు సైలెన్స్ ఉన్నాడు, చూస్తున్నాడు, ఏం మాట్లాడలేదు. మూకవాణి లెక్క ఏం లేదు, చూస్తున్నాడు. ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, మాట్లాడతలేదు. సోదరి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి వాక్యములు చూద్దాం. యోబు 23. మరి నేను తొందరగా క్లోజ్ చేస్తున్నాను, ఒక 5 నిమిషాలు క్లోజ్ చేస్తున్నాను. యోబు 23:10. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత సువర్ణ వల్లే కనబడను. నీ నడిచే మార్గము ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు. నువ్వు ఏ త్రోవలో నడుస్తున్నావో, ఏ మార్గంలో ఉన్నావో, ఏ ఆలోచన కలిగి ఉన్నావో దేవుడికి తెలుసు. నువ్వు నిజమైన ఫాలో అవ్వాలి. మరి ఒక రాజకీయ మనిషికి నాకు 1,00,000 మంది ఫాలోవర్లు ఉన్నారండి అంటారు. 1,00,000 మంది ఫాలోవర్లు ఉన్నారు, కానీ నా ప్రభుకు ప్రపంచమంతా ఫాలోవర్లు ఉన్నారు. సోదరి అదే మన సాక్షి. నాకు 10 మంది కాదు, దేవునికి ప్రపంచమంతా ఆయన ఫాలోవర్. మనము ఆయన మనకి ఫాలోవర్ అవసరం లేదు, దేవుని ఫాలో చేసే వాళ్ళు మనకి కావాలి.
దేవుని సన్నిధిలో నడిపే వాళ్ళకి కావాలి. అందుకే ఆయన కూర్చొని పరలోకమందు సింహాసనం మీద కూర్చొని సైలెన్స్గా చూస్తున్నాడు. నిజంగా మీరు నా గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నాను? నేను ఇంతగా దీవించి ఆశ్రయించినాను, ఇంకా ఏమన్నా మీరు అనేక మందికి నా శుభ సందేశమును ప్రకటిస్తున్నారా? మెయిన్ డిసైపుల్. అనేక సంఘాలు మెయిన్ డిసైపుల్ అంటే ఎవరు కూడా సంఘంలో ఎవరిని కూడా ప్రోత్సహిస్తలేదండి. ఎవరిని కూడా వాళ్ళని అనేక మందిని ఎంకరేజ్ చేయట్లేదు. నేనే ఉండాలి, నేనే చెప్పాలి, నేనే ఉండాలి. వేరే వాళ్ళకి ఎవరికి ఛాన్స్ ఇవ్వట్లేదు. సోదరు ఈ రోజుకి మన సంఘంలో జూమ్ మీటింగ్ ద్వారా అనేక మంది మన సోదరులు మంచి మెసేజ్ వినిపిస్తున్నారు. ధైర్యంతోనే వాక్యం చెప్తున్నారు. ఏ రోజు మీరు ఆ రీతిగా దేవుని ప్రకటిస్తా, మాట్లాడుతూ, వాక్యం ప్రకటిస్తా జూమ్లో జాయిన్ అయి ఉన్నప్పుడు మీరు ఆటోమేటిక్గా ఒక్కరోజు మీరు పెద్ద దైవ సేవకులైన మీరు ఆయన సేవ చేస్తారు. సోదరు ఈరోజు అనేక సంఘాలు దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? యు మేక్ డిసైపుల్. మీరు ఎవరిని తయారు చేయాలి? శిష్యులను తయారు చేయాలి. ఎలా తయారు చేస్తున్నాం? మాకుంటే చాలు, మా పిల్లలు ఉంటే చాలు, మేము సత్య మార్గంలో నడిస్తే చాలు, వేరే వాళ్ళు ఎక్కడైనా ఏమైనా కానీ. సోదరి మీరు నా శిష్యులను తయారు చేయండి. అనేక మందికి వారి ద్వారా మీకు ఆశీర్వాదం వస్తుంది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే మీరు ఏమైనా చేయండి, నేనైతే సైలెంట్ ఉన్నాను. నా రాకడ సమీపిస్తుంది, నేను సైలెంటే ఉంటున్నాను. నా రాకడ సమీపిస్తుంది, నేను సైలెంట్ ఉంటాను. నేను వచ్చినప్పుడు మేము ఆయన ఎంతబడ సింగముగా ఉంటున్నామా లేదా అని మమ్మల్ని పరీక్షించుకోవాలి. సోదరు దేవుడు సైలెంట్గా ఉన్నా. హల్లెలూయా. క్లోజింగ్లో 3 అంశం గురించి నేను చెప్పగలను ఆశపడుతున్నాను. కనిగొన్నప్పుడు మీరు స్తుతించండి. కీర్తనలో 41:1 నేనెల్లప్పుడు యెహోవా నన్ను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండెను. ఎల్లప్పుడు నేను యెహోవా నన్ను స్తుతించలేను. మరి మనం చూస్తున్నాం, మరి నిజంగా మనం స్తుతిస్తున్నామా, ఆయన ఆరాధిస్తున్నామా? రెండవదాన్ని మనం చూస్తున్నాము. రెండవ విషయము, కనుగొనినప్పుడు ఆలోచన అడగండి. దేవుని సన్నిధిలో మీరు అడగండి. దేవుడు తప్పకుండా మీకు దయచేస్తాడు. మీరు అడగండి. దేవుని సన్నిధిలో మీరు అడగండి. కీర్తనలో 31:15 నా కాలగతులు నీ వశములు ఉన్నాయి, నా శత్రువులు చేతుల నుండి నన్ను రక్షింపు. దేవుని సన్నిధిలో మనం అడగాలి. నా కాలగతులు నీ సన్నిధిలో మమ్మల్ని శత్రువుల నుంచి మమ్మల్ని రక్షించు దేవా అని మమ్మల్ని దేవునికి అడగాలి. మూడవదాన్ని కలుసుకున్నట్టు బోధ, అపోస్తలు బోధ మనం ఎప్పుడు ఫాలో చేయాలి. బోధ ఏమి చెప్తుంది? వాక్యంలో అపోస్తల కార్యములు 2:42 అయితే అది సంగమను చూడండి ఏమి చెప్తుంది. అపోస్తల బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుడు ఎందును ప్రార్థన చేయటను ఎడతెగక ఉండేది. నిజంగా మీరు ఎడతెగక ప్రార్థన ఉంటున్నారా లేదా అని మీరు మిమ్మల్ని పరీక్షించుకోవాలి. సోదరు ఈరోజు దేవుడు మీకు ఇంత మాట్లాడుతున్నాడు. ఆయన నా ద్వారా మాట్లాడుతున్నాడు. ఈజ్ ఎ సైలెన్స్. దేవుడు సైలెంట్ గా ఉన్నాడు, కానీ తన సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. ఈరోజు మీరు వాక్యం విన్నవారు, మరి ఈరోజు నుంచి మీరు మీరు దేవుని
వెతకాలి, దేవుడితో మాట్లాడాలి, ప్రార్థన ద్వారానే దేవుడితో మాట్లాడతాను. మరి ఈరోజు వాక్యంలో యోగు దేవుని గురించి, ఆయన ముఖం, ఆయన ఫేస్, ఆయన సన్నిధిలో నేను మాట్లాడాలి, నా బాధలన్నీ చెప్పుకోవాలి అని ఆయన చెప్పాడు. రెండోదాగి దావీదు కూడా, నాకు దేవుడు ఇవన్నీ చేసినావు, నీ అంత గొప్పవాడు ఎవరు లేరయ్యా, నిన్ను కలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నాను అని ఆయన కూడా చెప్పాడు. నేను నాకు ఈరోజు అడుగుతున్నాడు, నీవు కూడా నేను కూడా మనమందరం కలిసి దేవుణ్ణి కలుసుకోవడానికి రెండవ రాకడ సిద్ధపాటు మనం ఉన్నామా లేదా మనం పరీక్షించుకోవాలి. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. పరిశుద్ధులా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ వాక్యం ద్వారా నీవు మాట్లాడిన దేవుడు నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.